పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో మెహర్ కాంప్లెక్స్ పోస్టాఫీస్ ఎదురుగా సామలకోట పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంయుక్తంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందని, పేద బడుగు బలహీన దళిత వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కృషి చేసిన తీరు, ఇచ్చిన హామీలను మరిచి వైఎస్ఆర్సీపీ ప్రజలను మోసం చేసిన తీరును ప్రజల్లో ఎండగడుతూ ప్రజలలో తెలుగుదేశం పట్ల మరింత ఆదరణ పెరిగేలా ఇంటింటికి టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే పెద్దాపురం పట్టణం నందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొని అన్న నందమూరి తారక రామారావుకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అండ్ తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, తెలుగుదేశం పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయ అనుభవం లేకపోయినా ఆయన మాత్రం అనేక సంస్కారాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం మార్చాడు. ఎందుకంటే పేదవాడికి అంటే రైస్ అంటే తెలియని పరిస్థితిలో 2 రూపాయల బియ్యం తెచ్చి, అలాగే డెవలప్మెంట్ అంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయాలి, హాస్పిటల్ కట్టించాలి, మంచినీటి సౌకర్యాలు కల్పించాలి అని చెప్పి ఆ రోజు మరి ఆయన తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రంలో అభివృద్ధి చూపెట్టింది అంతా కూడా. అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు కూడా నడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ కొత్త రాష్ట్రం ఏర్పడింది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, రాజధాని నిర్మాణం చేశాడు, ఈ అన్ని జిల్లాలో కూడా అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పంతో పనిచేశాడు. పనిచేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము సర్వనాశనం చేశాడు. ఏది ఏమైనా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రేపు భవిష్యత్తు రావాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుపడాలి, ఈ రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు రావాలి, పేదవాళ్ళందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఇండస్ట్రీస్ రావాలి, యువకులకు ఉద్యోగాలు కల్పించాలి, మహిళలకి అనేక సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ఉంది కనుక తప్పనిసరిగా మనందరం కలిసి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మన మీద. అలాగే జనసేన కానీ బీజేపీ కూడా కలిసి మనతోటి ఉమ్మడి అభ్యర్థిగా నేను క్యాండిడేట్గా నేను ఉన్నాను. అలాగే ఎంపీ అభ్యర్థిగా జనసేన అభ్యర్థి ఉన్నాడు.